Mm. So here it is, Angular training. Okay, దిస్ ఈజ్ అవుట్లైన్ ఫర్ యాంగులర్ ట్రైనింగ్. ఏం చేస్తాం యాంగులర్ ట్రైనింగ్లో, అసలు ఎందుకు నేర్చుకోవాలి మనం, వాట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్. ఓకే, ఫస్ట్ చాలా సింపుల్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ జావా డెవలపర్స్ ఆర్ పిహెచ్పి డెవలపర్స్ ఆర్ డాట్ నెట్ డెవలపర్స్, ఇప్పుడు బేసిక్గా వెబ్ అప్లికేషన్స్ని బాగా డెవలప్ చేసేది వీళ్ళు ముగ్గురు. సో ఇప్పుడు అప్లికేషన్స్ అన్నీ మోనోలిథిక్ అప్లికేషన్స్ నుంచి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లోకి మారుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ మొత్తం అంతా ఒకటే చోట డిప్లాయ్ చేయకుండా యూఐని ఒక చోట బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ ఇంటరాక్టివిటీ, వెబ్ ఐపీఐస్ ఇవన్నీ వేరే చోట డిప్లాయ్ చేస్తున్నారు. సో దట్ మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, వెర్ ఎవర్ దెర్ ఈస్ ఎ లోడ్ వీ కెన్ బ్యాలెన్స్ దెమ్ ఈజీలీ అండ్ స్కేల్ దెమ్ అకార్డింగ్లీ. దట్ ఈస్ ద మేజర్ పర్పస్. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క అప్లికేషన్ డెవలపర్, ఏదైనా వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, మెయిన్గా వెబ్ అప్లికేషన్ డెవలపర్స్కి డెఫినెట్గా యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో యాంగులర్ ఎక్కడ యూజ్ అవుతుంది, రియాక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను ముందు చెప్తాను. కానీ దీనికంటే ముందు ఐ వాంట్ టు కవర్ ఫ్యూ థింగ్స్ లైక్ మనకి ఏం కావాలి, బేసిక్గా మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క డెవలపర్కి ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ టెక్నాలజీస్ ఈజ్ మస్ట్ నవడేస్. ఓకే, పాయింట్ ఈస్ క్లియర్, రైట్? తర్వాత ఇన్ ద ఫ్యూచర్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ డెవలప్మెంట్ అని అంటే ఓన్లీ ఇవి రెండే మిగులుతాయి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను నేను అని అంటే, ఏపీఐ డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్ అయిపోయింది ఈ రోజుల్లో. అంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ చేయడం కానీ, ఈ పని కోసం ఏపీఐ డెవలప్మెంట్ జనరేటర్స్ చాలా వచ్చేసినాయి, లేకపోతే గ్రాఫ్ క్యూఎల్ లాంటి టెక్నాలజీస్ వచ్చినాయి, లేకపోతే క్లౌడ్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడింగ్ ద ఫంక్షనాలిటీ దానికి అదే ప్రొవైడ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్లో అథెంటికేషన్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించిన ఫండమెంటల్ యూస్ కేసెస్ అన్ని ఆల్రెడీ క్లౌడ్ ప్రొవైడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఫైర్ బేస్ అని ఒకటి ఉంది. ఫైర్ బేస్ ఏం చేస్తుంది అని అంటే అథెంటికేషన్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని అదే ప్రొవైడ్ చేసేస్తుంది. స్టోరేజ్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని అదే ప్రొవైడ్ చేసేస్తుంది. ఇంకా డేటాబేస్ ఇంటరాక్టివిటీ కోసం యూఆర్ఎల్ మేనేజ్మెంట్ తోటి చేసేసుకోవచ్చు మనం. ఓకే, అంటే నేను ఒక ఊరికే చూపిస్తున్నాను ఆ టెక్నాలజీ ఎలా ఉంది అనేది. అదే మనకి గూగుల్ ఫైర్ బేస్ అని చెప్పేసి సపోజ్ ఇది ఉందనుకో, ఒక ప్రాజెక్ట్ తీసుకుని అథెంటికేషన్ కానీ, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ, హోస్టింగ్ కానీ, ఇంతకుముందు ఇది లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, ఇప్పుడే వచ్చింది. ఇవన్నీ ఆల్రెడీ ఫంక్షన్స్. ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా రాసుకోవాలనుకుంటే ఆ ఫంక్షన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ఉన్నాయి ఆల్రెడీ. దీంతో పాటు మీకు కావాల్సిన ఏదైనా మానిటరింగ్ టూల్స్ కానీ ఏవి కావాలన్నా సరే విత్ ఎక్స్టెన్షన్స్తో సహా అన్నీ మీకు వీళ్ళే ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా క్లౌడ్ చూసుకుంటుంది. దాంట్లో మనం కోడ్ రాయడం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇది నేను ఫైర్ బేస్ ఊరికే చూపిస్తున్నాను. దిస్ ఈస్ ద బేసిక్ క్లౌడ్ సెట్టింగ్ అనమాట. ఇంకా మీరు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా, అజ్యూర్కి వెళ్ళినా ఇంకా చాలా బాగుంటాయి. చాలా మంచి క్లౌడ్ టెక్నిక్స్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో ఎనీవేస్, సో మరి అట్లాంటప్పుడు మరి లాగిన్ అనే పార్ట్లో అంతా బ్యాక్ ఎండ్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఇంకా దాంట్లో మనం ఇంకా అప్లికేషన్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాగిన్ స్క్రీన్ని డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు ఆ లాగిన్ స్క్రీన్లో ఫామ్ రావాలి, మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే ఫామ్ రావాలి. తర్వాత ఒక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అవి డిజైన్ చేయడం అనేది డెఫినెట్గా మీరు HTML, CSS, బూట్ స్ట్రాప్లో చేసుకోవచ్చు.
మరి ఇప్పుడు ఇక్కడ యాంగులర్ ఎందుకు? ఆ! ఇక్కడ యాంగులర్ ఎందుకనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ రావాలి. ఆ టైంలో ఆ ఫార్మ్‌లో మీరు డేటాని కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదా? ఆ వాలిడేషన్స్ చేయడం. జావాస్క్రిప్ట్ చేయగలుగుతుంది గదా! అనంటే ఇంకా బెటర్‌గా మనం డిజైన్ జేసుకోవచ్చు ఫార్మ్‌ని. రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఒక పెద్ద ఫార్మ్ క్రియేట్ చేయాలి. అలాంటి ఇంటర్‌ఫేసెస్ అన్నీ మనము యాంగులర్‌లో డెవలప్ చేస్తాం. లేదా రియాక్ట్‌లో డెవలప్ చేస్తాం. సో, ఓవరాల్‌గా ఈ పని ఏది మనకి యూజర్ ఇంటర్‌ఫేస్ తయారు చేసే పని ఇంకెప్పటికి క్లోజ్ అవ్వదది. అది ఎప్పుడు కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. నో వన్ కెన్ యాక్చువల్లీ క్రియేట్ దట్ యూజర్ ఇంటర్‌ఫేసెస్ బై దేర్ ఓన్. ఎవరు అలాగా కంప్లీట్‌గా 100% వాళ్ళ ఓన్ ఇంటర్‌ఫేసెస్‌ని వాళ్ళు 100% ఇవ్వడం అనేది కుదరని పని. దట్ దట్ ఈస్ హైలీ డిఫికల్ట్ ఫర్ టు ఎనీబడీ. ఓకే. అందుకని మనం ఏం చేస్తున్నామంటే యాంగులర్‌లో ఇలాంటి యూజర్ ఇంటర్‌ఫేసెస్ ఎలా డెవలప్ చేయాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చాలా బిగినింగ్ ఆఫ్ ద యాంగులర్‌లో ఉన్నాం. చాలా బిగినింగ్ ఇన్‌ఫాక్ట్. ఓకే. ఆఫ్‌కోర్స్ 2 ఇయర్స్ అయిపోయింది సార్ ఇంకా బిగినింగ్ అంటున్నారు ఏంటి అనంటే, ఇంకా అంత డెవలప్ అవ్వలేదు యాంగులర్ మొత్తానికి. ఓకే. ఇట్ విల్ టేక్ టైమ్. సో, ఓవరాల్‌గా ఎందుకు నేర్చుకుంటున్నాము? ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ఓవరాల్‌గా వచ్చేదేంటి అనేది నేను క్లియర్‌గా చెప్పాను మీకు. రెండో పాయింట్ ఇప్పుడు నెక్స్ట్. నా గురించి ఏముంది అనంటే, ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో మోర్ థాన్ 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. స్టార్టెడ్ మై కెరియర్ విత్ సి++, రైటింగ్ డ్రైవర్స్ అన్నమాట. వెబ్ క్యామ్స్‌కి డ్రైవర్స్ రాయడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్. బట్ స్లోలీ ఐ హావ్ మూవ్డ్ టువర్డ్స్ జావాస్క్రిప్ట్ అండ్ నేను కంప్లీట్‌గా దాంట్లోనే ఉండిపోయాను. ఇప్పటికి 2000 ప్లస్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ 2, 3 మంత్స్ బ్యాక్ 1800 అనేది. ఓకే. సో వర్క్డ్ విత్ సో మెనీ కంపెనీస్ లైక్ దట్. దట్ ఈస్ ఓకే. ఐ మీన్ నా ఇంట్రెస్ట్ వేరే. స్లోగా తెలుస్తూ ఉంటది. మీకు కావాలనుకుంటే యూ కెన్ సెర్చ్ ఫర్ మీ ఇన్ ద గూగుల్. ఓకే. దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. ఇక్కడ వాట్ అండ్ వై దీనికంటే ముందు నేను ఇంకొక 2, 3 పాయింట్లు చెప్పాలి. మనకి బేసిక్‌గా 2 ఇష్యూస్ ఉన్నాయి. 3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్వ్యూ. తర్వాత ఆ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మనకొక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. దాన్ని మెషిన్ టెస్ట్ అంటాం. అది కూడా అయిపోయిన తర్వాత మనకి రియల్ టైమ్‌లో మనం వర్క్ చేయడం. ఈ 3 ప్రాబ్లమ్స్‌ని నేనెలా సాల్వ్ చేస్తాను మీకు అనేది నా అజెండా. దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఓకే. ఫోర్త్‌ది కూడా ఉంది. అది ఫోర్త్‌ది ఏంటంటే ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మళ్ళీ సేమ్ ఇప్పుడు రియాక్ట్ నేర్చుకోవడానికి కూడా నేను మళ్ళీ కష్టపడాలా స్టార్టింగ్ నుంచి? లేకపోతే నాకు దీని నుంచి వచ్చేది ఏదన్నా నేను రియాక్ట్‌లో అప్లై చేసుకోవచ్చా? కెన్ ఐ లెర్న్ మై ఓన్? అది కూడా ఫోర్త్ పాయింట్ అన్నమాట. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే ఇంటర్వ్యూస్‌కి మనకి ఎలా ప్రిపేర్ చేస్తారు? దిస్ ఈస్ ద పాయింట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూస్. రైట్? సో నేను చాలా క్లియర్ ఈ విషయంలో. పాయింట్ నంబర్ 1 నాకెట్లా తెలుస్తాయి ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే జనరల్‌గా నేను ప్రతి వారం 2, 3 ఇంటర్వ్యూస్ అన్నా అటెండ్ అవుతాను. నేను అటెండ్ అవుతాను. బై ఫేకింగ్ మై ప్రొఫైల్. నేను జాయిన్ అవ్వను ఆ కంపెనీస్‌లో. కానీ నాకు బేసిక్‌గా ఇంటర్వ్యూస్ ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నారు అని తెలుసుకోవడానికి నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాను. పాయింట్ నంబర్ 1. ఓకే. ఇది క్లియర్. రైట్. అడిగేటప్పుడు ఏమేం క్వెషన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది నాకు. నేను ముందు ప్రూఫ్ చెప్పాను మీకు. ఇప్పుడు నేనేమంటానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంటర్వ్యూస్‌లో అడిగేది మీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతారు. ఫండమెంటల్స్ ఎలా ఉండడం అంటే ఏంటి? ఎలా ఉంటాయి సార్? ఫండమెంటల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ ఇంటర్వ్యూలో జావా స్క్రిప్ట్ గురించి ఒక 70% ఆఫ్ ద ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి జరుగుతుంది కాదు. నేను ఇంజినీరింగ్ కంప్లీట్ చేసే ముందు నుంచి జరిగే ప్రాసెస్ ఇది. మేము అప్పుడులో జావా కోసం అటెండ్ చేస్తే ఇంటర్వ్యూ జావా ఫౌండేషన్ ఫండమెంటల్స్ విపరీతంగా అడిగేవారు. వాట్ ఈస్ క్లాస్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్? వాట్ ఈస్ ఇంటర్ఫేస్? వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? వాట్ ఈస్ జనరిక్ ప్రోగ్రామింగ్? ఇలాంటి క్వశ్చన్స్ విపరీతంగా అడిగేవారు.
మేము వర్క్ చేయాల్సింది స్ప్రింగ్, హైబర్నెట్ ఇట్లాంటి వాటి మీద అయినప్పటికీ మమ్మల్ని కోర్ మీద థ్రెడ్స్ అంటే ఏంటి, సింక్రొనైజేషన్ అంటే ఏంటి, అసలు మీరు ఫండమెంటల్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి మెయిన్ కన్సర్న్ అనమాట. సో అలాగే ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో కూడా చాలా ఫండమెంటల్స్ ఉంటాయి. ఓకే, జావా స్క్రిప్ట్ యాక్చువల్గా ఒక యాక్సిడెంటల్ లాంగ్వేజ్. దాన్ని ఒక ఇంటెన్షన్ తోటి డెవలప్ చేయలేదు, ఒక అవసరం తోటి డెవలప్ చేశారు. C++ అనే వాటికి విజన్, జావా అనే దానికి విజన్ అనేది ఒకటి ఉంది. జావా స్క్రిప్ట్కి విజన్ లేదు. అదేంటంటే ఒక కాంపిటీటర్గా ఒకటి అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో అవసరమై చేసేసారు అంతే. అది ఇంత యూజ్ అవుతుంది, దానికి ఇంత సినిమా వస్తుందని ఎవరు అనుకుని ఉండరు. నెట్స్కేప్ నావిగేటర్ అనుకుని ఉండదు ఆ రోజుల్లో. సో వాటిలో కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్లరేషన్ చేయాలి అనుకోండి, జావా స్క్రిప్ట్లో ఎన్ని రకాల డిక్లరేషన్స్ ఉంటాయి? డిక్లరేషన్స్ జావా స్క్రిప్ట్లో డేటా టైప్ని బేస్ చేసుకుని ఉండవు, స్కోప్ని బేస్ చేసుకుని ఉంటాయి. అదే C++ జావాలో మీకు డేటా టైప్ ఇంట్ ఎక్స్ అని అంటారు, జావాలో జావా స్క్రిప్ట్లో varx అని అంటారు. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ అవుతుంది కానీ దీనికి డేటా టైప్ ఉంటుంది. సి లాంగ్వేజ్లో డేటా టైప్ ఉంటుంది. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ అన్ని అడుగుతారు. హాయిస్టింగ్ అంటే ఏంటి, కంపైల్ టైంలో ఏం జరుగుతుంది, రన్ టైంలో ఏం జరుగుతుంది, తర్వాత అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారు. ఒక వేరియబుల్ ని పట్టుకుని దాని మీద అది ఎలా బిహేవ్ చేస్తుంది, దాని ఏ సిచ్యువేషన్ లో దాని వాల్యూ ఎలా ఉంటుంది అనేలాంటి క్వశ్చన్స్, ఫండమెంటల్ క్వశ్చన్స్ విపరీతంగా ఉంటాయి. ఆఖరికి మీకు ఆపరేటర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేటర్స్ అంటే చాలా ఫండమెంటల్ థింగ్ అనమాట, లైక్ ప్లస్ మైనస్ ఇలాంటి వాటి మీద. ఫర్ ఎగ్జాంపుల్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ కోడ్ రాయండి అని అంటారు. చాలా సింపుల్, ముందే వాళ్ళ ముందు మీరు కోడ్ రాయాలి. ఓకే, సో కోడ్ రాసి చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఒక్క రకంగా కాదు, 2-3 వేస్ లో రాయండి అని అంటారు. యూ హ్యావ్ టు బీ రెడీ. ఇప్పుడు కొత్తగా కొన్ని ఫీచర్స్ వచ్చినాయి, లైక్ స్ప్రెడ్ ఆపరేటర్ ని ES6 లో, లైక్ లెట్ కాన్స్ట్ అంటే ఏంటి, లెట్ కి కాన్స్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ ఫండమెంటల్స్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, టైప్ ఆఫ్ ఫంక్షన్స్, క్లోజర్, ప్రోటోటైప్, ప్రోటో, ఇలాగా చాలా కాన్సెప్ట్స్ మీద వాళ్ళు ఫండమెంటల్స్ జావా స్క్రిప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అసింక్ అవైట్ అంటే ఏంటి, ఇలాగా. సో నేను చాలా క్లియర్గా ఉంటాను ఆ విషయంలో. ఓకే, ఆల్రెడీ మీరు నా వీడియో నేను ఎలా చెప్తాను నా ఫండమెంటల్స్ అనేవి మీరు చూడాలి అని అనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి VLR ట్రైనింగ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ నా క్లాసెస్ కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ దీంట్లో రియాక్ట్ JS క్లాసెస్ అనుకోవచ్చు మీరు. ఇవి మీరు చూడాల్సింది మాత్రం ఏప్రిల్ బ్యాచ్ అని చూడండి, ప్లేలిస్ట్. ఇది చూసినా ఓకే, దట్స్ ఫైన్, బట్ ఇది బెటర్. 12 వీడియోస్ ఉన్నాయి దీంట్లో, దాంట్లో 15 కూడా ఉంటాయి. సో మీరు దీంట్లో ఈ వీడియోస్ చూస్తే నేను ఒక ఫర్ లూప్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, వైల్ లూప్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీటన్నిటి గురించి మీకు డీటెయిల్డ్గా నేను చెప్పాను. అసలు నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది, హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆపరేటర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్నీ చూడండి. అంతే డీటెయిల్డ్గా నేను ప్రోటోటైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా నా పాయింట్ ఏంటి అని అంటే, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఈ ప్రాసెస్లో మీకు ఫౌండేషన్ని చాలా ఇంప్రూవైజ్ చేయడానికి కోసం నేను చేసే ఇంకొక పని కూడా మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ ఇవన్నీ చూసే ఉంటారు, లూప్స్ మీద, ఇఫెల్స్ మీద హండ్రెడ్స్ ఆఫ్, చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ లెవెల్, మోర్ దాన్ 100 అయితే ఈజీగా ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే. సో ఈ అసైన్మెంట్స్ అన్నీ మీరు చేయాలి.
మీరు చేసినప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేస్తాను. మీరు చేస్తే ఏంటంటే యూ విల్ గెట్ ఇట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ సమ్ డౌట్స్. ఆ డౌట్స్ అన్ని అడిగినప్పుడు మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్స్ మీద నేను ఒక చిన్న ఊరికే చిన్న అసైన్మెంట్, స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్, ప్రింట్ ద రిమైండర్ ఆఫ్ ఎ డివిజన్. ఇది ఆపరేటర్స్ కి సంబంధించింది. చాలా సింపుల్. స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ మెయిన్ కేస్ ఓవర్ దేర్. So write a script to display the given true strings in ascending order using operators. Operators use chesi maatrame. Yeah, this is what I want. Operators use chesi rendu strings ni etlaga meeru sorted order lo print chestaru. Idi oka interview lo adigina question. Okay, ఈవెన్ ఐ విల్ ఆస్క్ మై స్టూడెంట్స్ టు గివ్ దేర్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కదా, చాలా మంది వాళ్ళు వేరే వేరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు అని కూడా చూస్తారు. సో దాంట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఆపరేటర్స్ మీద కూడా నేను అంత ఇంపార్టెన్స్ చూపిస్తాను. ఎందుకు సార్ అంటే, మీరు కోడ్ రాసేటప్పుడు దాని మీద కమాండ్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. తర్వాత రియల్ టైమ్ సినారియోస్ ని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. రియల్ టైమ్ యూస్ కేసెస్, రియల్ టైమ్ సినారియోస్ ని మీరు ఎట్లా సాల్వ్ చేశారు, దాన్ని ఈ సిచ్యువేషన్ వచ్చింది, దీన్ని మీరు ఎలా సాల్వ్ చేశారు అని అంటారు. దానికోసం నేను యాక్చువల్గా ఇప్పుడైతే నేను చూపించలేను నా రియల్ టైం ప్రాజెక్ట్ ని, డెమోలో అయితే కష్టం. మీకు రికార్డింగ్ లేకుండా నా ఒరిజినల్ ప్రాజెక్ట్ యాంగులర్ లో నేను చేసే ప్రాజెక్ట్ ని మీకు చూపిస్తాను. అక్కడ ఏం జరుగుతుంది, నా కోడ్ అంతా నేను ఎలాగ డెలిగేట్ చేసుకుని, ఎలాగ సపరేట్ అవుట్ చేసుకున్నాను, ఫ్లో ఎట్లా ఉంది, దాంట్లో వచ్చే రియల్ టైమ్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, వాటన్నిటిని నేను డెఫినెట్ గా మీకు చూపిస్తాను. ఓకే, ఇది కాకుండా మన వాళ్ళ కోసం నేను ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, స్టూడెంట్ ప్రాజెక్ట్ లాగా. సో లోకల్ హోస్ట్ 4200. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సైన్ ఇన్ అయిన తర్వాత సారీ నేను ఏదో మార్చుంటాను. 1 సెకండ్ చూద్దాం ఒకసారి ఏంటి. ఇది రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే స్టూడెంట్స్ కి అసెస్మెంట్స్ ని యాడ్ చేయడం. ఓకే, ఈ అసెస్మెంట్స్ ని యాడ్ చేసిన తర్వాత అంటే ఆ పర్టికులర్ క్లాస్ లో మార్క్స్ ని యాడ్ చేయడం. ఇంకా చెప్పాలి అంటే ఈ అసెస్మెంట్స్ కి క్రైటీరియాస్ యాడ్ చేస్తాం కదా, ఎన్ని క్రైటీరియాస్ ఇస్తే అన్ని క్రైటీరియాస్ కరెక్ట్ గా రావాలి. ఇప్పుడు యూనిట్ టర్మ్ 3 తీసుకుంటే దాంట్లో మోర్ క్రైటీరియాస్. ఇక్కడ ఇది మీకు చాలా సింపుల్ స్టెప్ లా కనపడుతుంది, కానీ దీంట్లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అన్నమాట. ఇది దీంట్లో మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ ఇచ్చేస్తాను. ఈ అప్లికేషన్ మీకు
మీకు డైరెక్ట్గా వర్క్ ఇస్తాను, దాని మీద మీరు డైరెక్ట్గా చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ థింగ్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో అసెస్మెంట్ ఉంది, యాడ్ అసెస్మెంట్ కాకుండా యాడ్ మార్క్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ ఫీచర్ అంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్కి ఎంసీక్యూస్కి ఏదన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్ అపెండ్ చేయాలంటే, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్కి దే మస్ట్ హ్యావ్ రిటర్న్ సమ్ క్వశ్చన్ వాట్ ఇస్ పేపర్ రాసి ఉంటారు కదా, ఆన్సర్ షీట్ ఉంటుంది. ఆన్సర్ షీట్ ని ఇక్కడ అప్లోడ్ చేసేలాగా, ఇక్కడే అప్లోడ్ చేసేలాగా, దానికి నేను ఇంకొక మీతో రాయిపిద్దామని జస్ట్ ఇక్కడ ఇంకొకటి అప్లోడ్ అనే ఒక ఆప్షన్ పెట్టేసి, ఆ అప్లోడ్ ఆప్షన్స్ ని మీరు క్లిక్ చేసి ఆ పర్టికులర్ స్టూడెంట్ రికార్డ్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసి యాడ్ అసెస్మెంట్ అనగానే ఈ డేటా మొత్తం ఒక చోట స్టోర్ అవ్వాలి. దెన్ ఇఫ్ దే రియలీ వాంట్ టు సీ ద మార్క్స్, ఇప్పుడు ఆ మార్క్స్ చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎవరైనా అసెస్మెంట్ క్లిక్ చేస్తే వాళ్ళకి అవుట్పుట్ రావాలి. అట్లాగే ఇప్పుడు అంటే నేను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీతో ఏం చేయించబోతున్నాను. వాళ్ళ రెస్పెక్టివ్ పేరెంట్ కి సంబంధించిన స్టూడెంట్స్ చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి. ఈ డిస్ప్లే అవుతున్నప్పుడు ఇంకా బెటర్ గా డిస్ప్లే చేయొచ్చు. నాకు ఊరికే ఎంతో కొంత చేసేసి వదిలేసాను. దీన్ని ఇంకా బెటర్ గా డిస్ప్లే చేయడం, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఉంది. ఆ డాక్యుమెంట్ పక్కన ఓపెన్ అని ఇక్కడ క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి, దాన్ని చూసుకునేటట్టు. ఎనీవేస్, ఇట్లాగా మీరు కనుక కంప్లీట్ గా వర్క్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్లీట్ థింగ్స్. మీరు ఏమేమి చేయాలి, రియల్ టైంలో ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు, ఇప్పుడు సినారియోని దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదే ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పేం లేదు. ఐ హావ్ వర్క్డ్ ఆన్ అకాడమిక్ ప్రాజెక్ట్ అని చెప్పండి, తప్పేం లేదు. ఎవ్రీ వన్ కెన్ కీప్ ద ప్రాజెక్ట్ ఆన్ దిస్. అదేంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని ప్రాజెక్ట్ గా చేసామనంటే ఈ రోజుల్లో ఎవ్వరు ఏమి పట్టించుకోవట్లేదు. వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అనేది మాత్రమే పట్టించుకుంటున్నారు. ఓకే, అవును, 10లో ఒక 2 కంపెనీస్ మేబీ అలా ఆలోచించొచ్చేమో. మనకి మాక్సిమం కంపెనీస్ ఏమి పెద్దగా వర్రీ అవ్వట్లేదు. ఓకే, యూ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, బట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో అలాగా మనం ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఆ ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ అప్రోచ్ ఏంటి అని తెలుస్తుంది. సో ఇంటర్వ్యూ పర్పస్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూ పర్పస్ లో రియల్ టైమ్ సినారియోస్ ఏంటి, యూస్ కేసెస్ ఏంటి, ఇప్పుడు వ్యాలిడేషన్ అప్లై చేయాలి, వ్యాలిడేషన్స్ ని ఎలా అప్లై చేస్తారు, అసలు ఎన్ని రకాల వ్యాలిడేషన్ ఇష్యూస్ రావచ్చు అనేది ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న అప్లికేషన్ లోనే బోల్డ్ అన్ని కాంబినేషన్స్ అనేవి కవర్ అయిపోతాయి మనకి. ఓకే, సో ఈ రకంగా ఇంటర్వ్యూస్ అనేవి 99% క్లియర్ చేస్తారు మై పీపుల్. బికమింగ్ 2 or 4 years ఆఫ్ ఎక్స్పర్ట్స్ వరకు ఈజీగా అవుతారు. కానీ అంతకంటే అవ్వాలి అని అనుకుంటే మాత్రం యూ రియలీ నీడ్ అన్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అండి. 2 years కంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి, అది ఎవ్వరికి మంచిది కాదు. ఒకవేళ మీరు ఆల్రెడీ జావా .NET మీద వర్క్ చేస్తూ ఉంటే మీరు మిగతా ఒక 10 years కావాలంటే 15 years పెట్టుకోండి మీరు .NET మీద వర్క్ చేసినట్టు. యాంగులర్ మీద మాత్రం 2 years మాత్రమే ఉంచుకోండి. డోంట్ బికమ్ డైరెక్ట్లీ మీరు లీడ్ పొజిషన్స్ కి, ఆర్కిటెక్ట్ పొజిషన్స్ కి వెళ్ళబాకండి, బుర్ర పాడైపోతుంది. ఓకే, బెటర్ టు బి అ సీనియర్ డెవలపర్ ఇన్ యాంగులర్. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇష్టం, అప్పుడు మీరు 10 years ఎక్స్పీరియన్స్ నేను యాంగులర్ మీద పెట్టినా ఓకే, ఎందుకంటే మీకు తెలుస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని, లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. దట్స్ ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ రైట్. సో నౌ ద పాయింట్ ఈస్ 2 years ఎక్స్పీరియన్స్ టు 4 years ఎక్స్పీరియన్స్ వరకు హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఈ సినారియోస్ అన్నిటితో. సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు అంటే మీరు ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ సపోజ్ ఇది డిస్ప్లే కావట్లేదు సరిగ్గా డేటా అన్నప్పుడు నేను ఏం చేయాలి అంటే, సరిగ్గా డిస్ప్లే కావట్లేదు, ఒక బగ్ ఇచ్చారు మీకు, దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేస్తారు. సో సోర్సెస్కి పోయి
మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కనపడుతుంది స్టూడెంట్ రిపోర్ట్, యాప్ స్టూడెంట్ రిపోర్ట్ అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. యాప్ స్టూడెంట్ రిపోర్ట్. సో విల్ గో ఫర్ యాప్ స్టూడెంట్ రిపోర్ట్. చెప్తాను. సో ఇక్కడ యాప్ స్టూడెంట్ రిపోర్ట్. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఓకే ఇది స్టూడెంట్ రిపోర్ట్ ఎక్కడ వాడాము అనేదాన్ని. రైట్, ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. స్టూడెంట్ రిపోర్ట్ అనేదాన్ని యాక్చువల్గా స్టూడెంట్ కార్డ్లో యూజ్ చేశారు. సో స్టూడెంట్ కార్డ్ డాట్ టిఎస్ అనే ఫైల్లో మనకి యాక్చువల్గా వర్క్ చేయాలి, మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ దాంట్లోకి వచ్చే డేటా ఏంటి, దానికి పాస్ చేసే డేటా ఏంటి ఎలా తెలుసుకుంటామంటే సోర్సెస్కి పోయి ఇక్కడ కంట్రోల్ పి అని ప్రెస్ చేస్తే నీకు ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది. దీంట్లో యూ హ్యావ్ టు రైట్ డౌన్ స్టూడెంట్ వాట్ వాస్ ద నేమ్, స్టూడెంట్ card.component.ts క్లిక్ చేస్తే ఆ ఫైల్ మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్లో యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సీ ద వాల్యూస్ అనమాట. ఇక్కడ మనకి ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటాం. అంటే మనకు తెలియాలి కదా ఎక్కడ ఏ వాల్యూ వస్తుంది, మనకి ఏంది పాస్ అవుతుంది అనేది అర్థం కావాలి కదా. స్టూడెంట్ ఈమెయిల్కి ఏం వస్తుంది, అసలు స్టూడెంట్ ఈమెయిల్లో వాల్యూ వస్తుందా లేదా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే మనకి డీబగ్గర్ స్టాప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఒక్క నిమిషం, అంటే something is wrong with my mouse. ఓకే, డీబగ్గర్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద వాల్యూ వీ హ్యావ్ హియర్. సో ఇక్కడ స్టూడెంట్ ఈమెయిల్కి ఇక్కడికి వచ్చేసరికి ఆన్ ఇన్నిట్లో manas@gmail.com అని వచ్చింది. వెరీ గుడ్, ఓకే, అంటే ప్రాపర్గానే లోపలికి వస్తుంది. సో మనం manas@gmail.comకి రిక్వెస్ట్ పంపిస్తున్నాం. సో దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్లోకి ఏమొచ్చాయి, ఇక్కడ మౌస్ మూవ్ చేయగానే నాకు ఎందుకు కనపట్లేదు అని అంటే ఐ హ్యావ్ టు కమ్ అప్ టు ద ప్లేస్. సపోజ్ ఇప్పుడు మనకి డీటెయిల్స్కి ఏ వాల్యూ ఉంది అని మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మీరు ఒక వాచ్ పెట్టుకోవచ్చు, ఏమని డీటెయిల్స్. ఇక్కడ వరకు వచ్చేసాం కదా మనం. ఇది కాదు, ఓకే, మనం యాక్చువల్గా లోపల ఉన్నప్పుడు చేస్తే వచ్చేది. సో యూ కెన్ ప్లేస్ ద వేరియబుల్ నేమ్స్ సో దట్ మనకు ఆ వాల్యూస్ ఏమేమి వస్తున్నాయి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ నేను చూపించాలనుకునేది డీబగ్గింగ్ ఎలా చేస్తారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ డెవలపర్. అసలు డీబగ్గింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, దాంట్లో కంట్రోల్ F5 ఎప్పుడు ప్రెస్ చేస్తాం, ఇవన్నీ మనకు తెలుసుకున్నప్పుడు మాత్రమే అప్లికేషన్ మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. సో దిస్ ఈస్ వన్ బిగ్గర్ థింగ్ వాట్ డు వీ హ్యావ్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో వీటిని మనం తెలుసుకుని ఉండాలి. ఇదొకటి. తర్వాత ఇప్పుడు మన కాంపోనెంట్స్ని ఎలాగా తెచ్చుకుంటాం, దాన్ని ఎలాగ ప్లేస్ చేస్తాం, ఇవన్నీ ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్పుకుంటున్నప్పుడు చెప్తూ ఉంటాం. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ తర్వాత ఉండేవి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇప్పుడు ఒక అరే ఆఫ్ డేటా వచ్చినప్పుడు మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చేయాలి. ఓకే,
ఫర్ లూప్ని వాడాలా, ఫర్ ఈచ్ని వాడాలా, ఫర్ అరే మెథడ్స్ని వాడాలా, ఇవన్నీ మనం అక్కడ తెలుసుకోవచ్చు ఉంటాం అనమాట. దీని తర్వాత నేను ఒక జస్ట్ లైక్ ఇప్పుడు యాడ్ చేసినట్టు కొద్దిగా తడకలాగా యాడ్ చేసినట్టు నేను యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో చెప్తాను. జనరల్గా యూనిట్ టెస్టింగ్ మీకు తెలుసా లేదా అని అడుగుతారు. మీరు ఏ టూల్ యూజ్ చేశారని అడుగుతారు, అంతవరకే. సో ఆ యూనిట్ టెస్టింగ్ లోపల ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, కంప్లీట్లీ యూనిట్ టెస్టింగ్ మొత్తం కోర్స్ చెప్పలేను నేను ఇక్కడ, కానీ యూనిట్ టెస్టింగ్ ఏమేమి ఉంటుంది, ఎట్లా చేస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు కరెక్ట్గా ఆ ఫ్లోలో పడితే మీరు యూనిట్ టెస్ట్ కేసెస్ ఆల్రెడీ ఉన్నవి చూసుకుంటూ మెల్లగా రాసేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట మీకు. అలాగే ఇంకొక ఫీచర్ ఏంటంటే ఎన్జిఎక్స్ బూట్ స్ట్రాప్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ని వాడుతూ, అంటే ఈ కాంపోనెంట్ లైబ్రరీని వాడుతూ మనము అకార్డియన్స్, డ్రాప్ డౌన్స్ వాటన్నిటిని ఎట్లా మనము యూజ్ చేసుకుంటాం అప్లికేషన్ డెవలప్మెంట్లో. దాంట్లో డేటాని ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం, సార్టబుల్ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, వీటన్నిటిని మనము వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ఇట్ అనమాట. అంటే డేటా ఇలా ఉన్నప్పుడు అది అలా పనిచేస్తుంది. ఓకే ఓకే సో ఇవి కూడా మనం నేర్చుకోవడం ద్వారా అప్లికేషన్ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు మరీ అంత ఇబ్బందిగా ఉండదు. నేనేమి జనరలైజ్డ్ ఆన్సర్ ఇవ్వట్లేదు, మీకు అసలు ఏమీ ఇబ్బంది ఉండదు, సూపర్ అన్నీ అసలు ఫస్ట్ డే నుంచి కేక్ వాకులు చేసినట్టే ఉంటాయి. కాదండి, అలా జరగదు. ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఎందుకంటే మీ ప్రతి అప్లికేషన్ డిఫరెంట్. ఈ రోజుకి నేను ఒక 4 years నుంచి యాంగులర్ డెవలప్ చేస్తున్నా సరే, ఒక కొత్త అప్లికేషన్కి వెళ్ళినప్పుడు కనీసం నాకు ఒక 2-3 days టైం పడుతుంది. దాంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ఫ్లో, బగ్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి, చేసేస్తూ ఉంటాను. కానీ ఓవరాల్గా ఒక కంప్లీట్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం ఇట్ టేక్స్ టైం. వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే మనకు ఓవరాల్గా పిక్చర్ తెలుసు కాబట్టి ఎక్కడ ఏం చేస్తున్నాం అనే దాని మీద క్లారిటీ వస్తుంది. అది నేను చెప్పాలనుకునే పాయింట్. సో ఐ గివ్ యూ ఆల్ దోస్ ఇన్పుట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, మూడో విషయం సార్, అంటే నేను అంటున్న రెండో పాయింట్లోనే, అంటే వర్క్ చేసేటప్పుడే మీకు డీబగ్గింగ్ అంటే ఏంటో చెప్తానని చెప్పాను. తర్వాత టెస్ట్ కేసెస్ ఎట్లా రాయాలి అది కూడా చెప్తాను. ఇలాంటి ఎక్స్ట్రా పాయింట్స్ ఏమేమి ఉంటే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను నేను. ఇవి కాకుండా ఇంకొక పాయింట్ ఇప్పుడు యాడ్ చేయాలి, డెప్త్. ఓకే, సో ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, ఈవెన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను టెంప్లెట్ ఫామ్స్, రియాక్టివ్ ఫామ్స్ తోటి ఆపేశాను, దానికి దాటి వెళ్ళలే. కానీ మీరు చూస్తే ఫామ్స్ లోపల మీకు చాలా రకాల ఫామ్స్ ఉంటాయి. వ్యాలిడేషన్స్ చెప్పానులేండి, ఫామ్ అరే అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది డైనమిక్ ఫామ్స్లో. కంప్లీట్గా మీరు జేసన్ ఆబ్జెక్ట్ నుంచి ఫామ్స్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా డెప్త్కి సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. సో నేను క్లాస్లో వీటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ ఉందనుకోండి, రౌటింగ్ అండ్ నావిగేషన్. సో రౌటింగ్ ఎలా చేస్తారు, నావిగేషన్ అంటే ఏంటి అనే దాంతో ఆగిపోను నేను. నెస్టెడ్ రౌటింగ్ అంటే ఎట్లా ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఫండమెంటల్గా మీరు తెలుసుకోవాల్సిన ఆథరైజ్డ్ యాక్సెస్ ఎలా చేస్తారు, అంటే దాన్నే గార్డ్స్ అంటాం. గార్డ్ ఎలా క్రియేట్ చేస్తాం, వీటన్నిటికి ఉండే ఇండివిజువల్ వాల్యూస్ ఏంటి సార్, మీరు చెప్పేవన్నీ నిజంగా చేస్తారా? అదే చెప్తున్నాను కదా, నేనేమి నా ఓన్ ప్రాజెక్ట్ నా డైలీ ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చి చూపించట్లేదు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ ఉందనుకోండి, రౌటింగ్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ రౌటింగ్ పెట్టాను. సో లేజీ లోడింగ్ ఎలా చేస్తున్నాం, లేజీ లోడింగ్లో రౌటర్ మాడ్యూల్ని యూజ్ చేసి ఎలాగ మనం మాడిఫై చేస్తున్నాం, ఇవన్నీ ఇక్కడ నేను రాసిన కోడే మీకు రాయాల్సి ఉంటుంది, మీతో రాయిపించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు టీచర్ లోపల యాడ్ అసెస్మెంట్ అని ఉంది. ఇక్కడ క్వెరీ పారామ్స్ ఎక్కడైనా పాస్ చేశానా,
ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వెరీ పారామ్స్ ఎలా పాస్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ ని క్వెరీ పారామ్స్ గా ఎలా పాస్ చేస్తుంది, ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇవన్నీ నేను రాస్తున్నాను, నేను రాసి చూపిస్తాను. దాన్ని ఎలా సబ్స్క్రైబ్ చేస్తుంది, క్వెరీ పారామ్స్ ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వాటిని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం జేసన్ లాగా, ఐ మీన్ ఆబ్జెక్ట్ లాగా. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు సూపర్ ఉంటుంది. సూపర్ కాదు, నీ ఓపిక, నాకేం ఇష్యూస్ లేవు. వీటి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ఎక్స్ జేస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దీంట్లో ఒక లెవెల్ వరకు ఇచ్చాడు. ఇది ఒక్కటే కాదు, నేను ఒరిజినల్ ఆర్ఎక్స్ జేస్ చూపిస్తాను. అంటే ఎట్లా వర్క్ అవుతుంది మొత్తం చెప్పాలి మీకు వస్తుంది. సో ఈ ఆర్ఎక్స్ జేఎస్ ఆపరేటర్స్ లో మ్యాప్ ఎలా పనిచేస్తుంది, పైప్ ఎలా పనిచేస్తుంది, ఫోర్క్ జాయిన్ అంటే ఏంటి, తర్వాత మర్జ్ మ్యాప్ ఎలాగో యూస్ అవుతుంది, ఇంకా రెండు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని మనం డిబౌన్స్ టైం అంటే ఏంటి, డిలే ఎలా సెట్ చేస్తాం, ఇవన్నిటిని నేను చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ థింగ్. ఆర్ఎక్స్ జేఎస్ ఇప్పుడు యాంగులర్తో పాటు వచ్చినప్పటికీ దాన్ని మనం ఎక్స్ట్రాగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటిని మనం నేర్చుకున్నప్పుడే వీఆర్ ఏబుల్ టు రైట్ ద కోడ్ అన్నమాట రియల్ టైంలో. సో ఈ రకంగా రియల్ టైంలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏమేమి కావాలో అన్నీ కూడా విత్ ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ మీకు నేను డెవలప్ చేసి చూపిస్తాను. ఓకే, సో మాకు రెజ్యూమ్ సపోర్ట్ 100% ఇస్తాను మీకు. నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడమో లేకపోతే నా దగ్గరకు వచ్చే రెజ్యూమ్స్ని మీకు ఫార్వర్డ్ చేయడమో మంచివి. వాటిలో ఏమేమి కీవర్డ్స్ పెట్టాలి, ఎలాగా మీరు ఐడెంటిఫై చేయాలనేటివన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, ఇది వన్స్ వీ గెట్ ఇన్ టు ద జాబ్ హౌ డు వి సస్టైన్ అన్నట్టు, రైట్? నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం మెయిన్గా ఆలోచించుకోవాల్సింది ఏంటి, హౌ డు వి యాక్చువల్లీ లెర్న్ అదర్ లాంగ్వేజెస్. సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో అంత డెప్త్గా జావా స్క్రిప్ట్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే రియాక్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఎలా చేస్తారు అనే దాని విషయం మీద క్లారిటీ వస్తుంది. రెండోది, దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు ఏ ఫీచర్స్ ఉండడం అంటే వాట్ యూ మీన్ బై దట్ అంటే రౌటింగ్, కాంపోనెంటైజేషన్, కాంపోనెంట్ కమ్యూనికేషన్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవే ఫీచర్స్ మీకు రియాక్ట్ లో కూడా ఉంటాయి. సో అల్టిమేట్లీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ డు వి పర్ఫార్మ్ దోస్ థింగ్స్ ఇన్ ద రియాక్ట్. అంతే. ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు రియాక్ట్ లో, ఎందుకంటే రియాక్ట్ జేఎస్ లో డిఫాల్ట్ గా ఫార్మ్స్ ఉండవు. మరి అట్లాంటప్పుడు ఫార్మ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు, దాంట్లో ఏపీఐస్ ని ఎలా కాల్ చేస్తారు, అక్కడ ఏమంటారు వాటిని యాక్సియోస్ అని ఎలా అంటాం, దాన్ని ఎలా యూజ్ చేస్తాం, గార్డ్స్ అనేవి ఎలా పెడతారు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ యాంగులర్లో మీకు కవర్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని కూడా మీరు అక్కడ చక్కగా నేర్చుకోవచ్చు, అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఇబ్బంది పడతారు కొంతమంది. ఇఫ్ యూ రియలీ వాంట్ యూ కెన్ అటెండ్ ద కోర్స్, ఐఎమ్ ఓపెన్ టు దట్. ఓకే, సో ఈ రకంగా మీరు నా కోర్స్ని అటెండ్ చేసినప్పుడు దీస్ ఆల్ ద ఫండమెంటల్ థింగ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, యా, నౌ ఐఎమ్ ఓపెన్ టు యువర్ డిస్కషన్. సార్ ఇది మీరు ఒక వీడియో చూసాను, డిక్లరేషన్స్ ఎట్లా రాయాలి, నార్మల్గా అన్నీ ఏ విధంగా బేసిక్ ప్రోగ్రామింగ్ ఎట్లా చేయాలి మొత్తం డీటెయిల్స్గా చెప్పారు కదా, దాంట్లో ఇవి కూడా కవర్ అవుతాయి కదా? అంటే దాంట్లో ఇవి కూడా అంటే అవి కూడా దీంట్లో కవర్ చేస్తానా లేదా అని చేస్తాను. డీటెయిల్ గానే చెప్తానండి. ఇప్పుడు మనం ఒక కోర్స్ తీసుకున్న తర్వాత అది ఎందుకు ఉపయోగపడకపోతే నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీకి తేడా లేదు కదా. లైఫ్ కి ఉపయోగపడకపోతే ఇప్పుడు నాతో ఒక 1 hour స్పెండ్ చేశారు, దానివల్ల ఉపయోగపడకపోతే ఇంకా మీనింగ్ ఏముంటుంది? ఆల్రెడీ ఒక చండాలం అనేది ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతూనే ఉంది, ఇక్కడ కూడా నేను చేయను. ఓకే, ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ
యాహ్! సార్. ఆల్రెడీ ఐ హావ్ సీన్ వీడియోస్ పాతవి. దాంట్లో ఆల్రెడీ మీరు క్లియర్‌గా చెప్తుంటే దట్స్ వై ఐ హావ్ షోన్ ఇంట్రెస్ట్. యాహ్! దాంట్లోనే కాదు. అవి ఆల్రెడీ ఉన్నాయి. వాటి మీద మనము టైమ్ స్పెండ్ చేయాలి తప్పకుండా. అంతకంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సినవి వీటి మీదండి. ఈ మాడ్యూల్స్, కాన్సెప్ట్స్, యాంగులర్ కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్, బెస్ట్ వాట్ యూ సే డిపెండెన్సీ ఇంజెక్షన్, సర్వీసెస్, టెంప్లేట్ వేరియబుల్ బైండింగ్, ఫార్మ్స్ వీటి మీద మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నేనేమంటానంటే నేర్చుకోండి. ఫండమెంటల్స్ నా దగ్గర నుంచి 100% నేర్చుకోండి. నేను చెప్తాను. ఐ షో ఇంట్రెస్ట్ ఆల్సో. అవి ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో పెట్టేశాను. ఓకే. మీరు ఎక్కువ సార్లు ఆ వీడియోస్ చూస్తూ అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నన్ను ఎక్కువ రోజులు వీటి మీద మాట్లాడేలా చేయనివ్వండి. ఏవి అడ్వాన్స్ యాంగులర్ టాపిక్స్. ఎందుకంటే వీటిని చెప్పేవాళ్ళు బయట దొరకట్లేదు. అంటే నేను అట్లా అంటున్నానని కాదు కానీ కరెక్ట్‌గా నేర్చుకుంటే నాకే కావాలి. మీరు కొన్ని రోజుల తర్వాత నాకే రిసోర్సెస్ అవసరం అవుతాయి. ఓకే. అట్లా దొరకట్లేదు. ఆ క్లారిటీ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టమైపోతుంది. సో, మనం ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేద్దాం. యాంగులర్ మీద మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఫండమెంటల్స్‌ని వదిలిపెట్టే పరిస్థితి కాదు. మీరు దయచేసి అట్లా అనుకోకండి. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఆర్ఎక్స్‌జేఎస్ ఉంది. ఆర్ఎక్స్‌జేఎస్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే దీంట్లో ఈ ఆపరేటర్స్ ఏంది? ఈ ఆపరేటర్స్‌లో మెర్జ్ మ్యాప్ అని హైయర్ ఆర్డర్ అబ్జర్వబుల్స్, సబ్జెక్ట్స్, బిహేవియరల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తాయనంటే ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు యాంగులర్‌ని అన్నట్టు అనిపిస్తదనమాట. రిప్లై సబ్జెక్ట్స్, అసింక్ సబ్జెక్ట్‌లు వండర్‌ఫుల్ కాన్సెప్ట్స్ అవన్నీ. అవన్నీ మనం డిస్కస్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ మనకి బేసిక్స్ రాకపోతే అవన్నీ డిస్కస్ చేసి వేస్ట్. ఓకే. అట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి రెండిటికి. అండ్ నాకు దీంట్లో మీ సపోర్ట్ కూడా కావాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మై ఇన్‌పుట్స్. మన మన కోర్స్ సక్సెస్‌ఫుల్ కావాలి అనంటే మీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ కావాలి. సపోర్ట్ అంటే ఎట్లా సార్? ఫీజు పే చేయడం కాకుండా ఇంకేం చేయాలి సార్ మేమంటే మీరు చాలా చేయాలి. ఫీజు పే చేయడం అనేది నాట్ ఈవెన్ 1% ఆఫ్ యువర్ సపోర్ట్. ప్రాక్టీస్. మీరు అడిగే డౌట్‌లను బట్టే క్లాసు బావుంటది. కోర్స్ బావుంటది. మీరు చేసే ప్రాక్టీస్ నేను ఇచ్చే అసైన్‌మెంట్స్‌ని మీరు ప్రాపర్‌గా కనుక చేసేయగలిగితే ఇట్ విల్ బి వండర్‌ఫుల్. సూపర్బ్ అసలు. ఓకే. అవన్నీ నేర్చుకుంటే మీకే హ్యాపీగా ఉంటది. అరే! ఒక మంచి కోర్స్ చేశానురా భయ్! అనే ఫీలింగ్ అప్పుడొస్తది మీకు. ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ఎవ్రీవన్. ఓకే. బట్ దానికి మీ ప్రాక్టీస్ తోటే అవసరం. లేకపోతే ఏమవుతుందంటే ఆ ఫండమెంటల్స్ ప్రతిరోజు చెప్పి చివరికొచ్చేసరికి నాకు ఓపిక అయిపోతుంది. సో, మీరు ప్రాక్టీస్ బాగా చేసి వీడియోస్ ఒకటికి 10 సార్లు చూసి యూట్యూబ్‌లో చూడండి. ఒకటికి 10 సార్లు వీడియోస్ చూస్తూ ఉండండి. చూస్తే దెన్ ఇట్ విల్ బి యాహ్! ఓకే. యెస్. నెక్స్ట్. డ్యూరేషన్ ఎంత సార్ ఇది? నేను 2 మంత్స్ అనుకుంటున్నానమ్మా. 2 మంత్స్ అంటే 2 మంత్స్ పట్టకపోవచ్చు. అంతకంటే తక్కువలోనే మాక్సిమం జాన్ సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో కంప్లీట్ చేయాలనేది నా పాయింట్. జాన్ సెకండ్ వీక్ యాక్చువల్‌గా ఒక అసైన్‌మెంట్ ఉంది. ఫస్ట్ వీక్‌లో అనుకుంటా నాకుంది. ఒక వర్క్ ఉంది. ఎనీవేస్ మాక్సిమం 2 మంత్స్. 2 మంత్స్‌లో మీకు ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ ఐ యామ్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ 2 మంత్స్. అంటే 2 మంత్స్ తర్వాత మీరు ఆపేస్తారా సార్? అట్లా కాదు. మాక్సిమం. డ్యూరేషన్ ఇవన్నీ వదిలేసాను సార్. టాపిక్స్ సార్ ఇది కావాలి నాకు, అది కావాలి నాకు, ఇది ఎలా ఉంటుంది, దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి, ఇవి కావాలి మనకి. మీరు వాటి గురించి సెర్చ్ చేయండి. 1 మంత్ అయిపోగానే మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసేసేయండి. చేసేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. వన్స్ యూ స్టార్ట్ ద ఇంటర్వ్యూస్ మీకు ఇంటర్వ్యూలో పంబరే క్వశ్చన్స్ ఉంటాయి.
ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉండండి నన్ను. సార్ నిన్న ఇది అడిగారు, మొన్న ఇది అడిగారు. అప్పుడు ఒక వాట్ యు సే వాల్యుయేషన్కి వస్తున్నాం. ఏమా? ఇంకోటి డౌట్ సార్. నార్మల్‌గా ఈ మధ్యన ఇంటర్వ్యూస్‌లో డైరెక్ట్ కంప్యూటర్ చేసి కోడ్ రాయమంటారు అవును హ్యాకథాన్ అవును కింద. అవును. దాంట్లో ఎవ్రీ టైమ్ నేను ఫెయిల్ అవుతున్నా. మిగతావి దాంట్లో పాస్. అందుకనే కదా, అందుకనే నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఇస్తున్నాను. యాహ్! ఈ లూప్స్ క్వశ్చన్స్, ఇఫ్ ఎల్స్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎందుకు? ఆ లాజిక్ డెవలప్ చేయడం కోసమే. అరేస్, అడ్వాన్స్ లూప్స్ ఇవన్నీ నేను ఎందుకు ఇంక్లూడ్ చేశాను అంటే మీరందరూ ఈ పాయింట్స్లోనే మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇవే చేయకపోవడం వల్ల 2 డైమెన్షనల్ అరేస్ కానీ ఒక్కసారి ఇవి కనుక క్లారిటీ వస్తే ఆబ్వియస్గా మీకు క్లారిటీ వస్తుంది, అంటే రాయగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ లేకనే మీకు ఇబ్బంది. గాట్ ఇట్? ఓకే. గాట్ ఇట్. ఐ నో అభిలాష మాట్లాడేది. అవును సార్. అభిలాష్, ఐ నో అభిలాష్. యా, చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు టెస్ట్ లో. మనం చాలా ఇప్పుడు టు డూ లిస్ట్. ఓకే, ఇంకొకటి చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. దీంట్లో నా కోడ్ ఉంటుంది మొత్తం. ఆల్రెడీ నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చేలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ చేపిస్తాను. ఓకే, సో ఈ కోడ్ కూడా చూడండి. ఇది ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. stackblitz.com/@vanimitsacademy. ఈ వీడియో మీకు యూట్యూబ్లో మళ్ళీ దొరుకుతుంది కాబట్టి అప్పుడు చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడ వానిమిట్స్ అకాడమీ అని. సో యూ కెన్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్ ఐఎమ్ రైటింగ్. ఈ కోడ్ ఎప్పటికీ లైవ్లో అలా అవైలబుల్గానే ఉంటుంది. మీకు ఎప్పుడైనా వెరీ అర్జెంట్గా సేమ్ సిమిలర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ కోడ్ని మనం కాపీ చేసుకోవచ్చు అక్కడికి. చాలా మంది చూస్తూ ఉంటారు మన కోడ్ని, వ్యూస్ ఇవన్నీ వాటి కోసమే అనమాట. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, రాసుకుంటూ ఉంటారు వీటన్నిటిని. ఓకే ఓకే గైస్, ఐ హ్యావ్ అదర్ వర్క్ టు డూ రైట్ నౌ. సో మీకు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వెన్స్డే ఉంటుంది. వెన్స్డే మార్నింగ్ 7 o'clock. ఓకే, రేపు క్లాస్ ఉండదు. వెన్స్డే మార్నింగ్ 7 o'clock కంటిన్యూయేషన్ ఉంటుంది. సో మేబీ ఈ డెమో పాపులేట్ అయిన తర్వాత వెన్స్డే నుంచి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మండే నుంచి మనము రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళిపోతాం. ఓకే, బట్ అటెండ్ అవ్వండి. వెన్స్డే కూడా వాళ్ళు చాలా మంది వస్తారు మ్యాక్సిమం. వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళతో పాటు మీరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే అండి? ఓకే. రైట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు ఆన్ వెన్స్డే మార్నింగ్. బాయ్.